నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నా ఫేవరెట్ యాక్టర్ ఆల్ టైమ్ అంటే రజనీ సార్. ఎప్పటికీ రజనీ సార్. ఓకే, ఎందుకు? ఎందుకంటే రజనీ సార్ కాబట్టి. సర్లే కానీ చెప్తాను ఇంకా ఉన్నాయి. మీరు పుట్టి పెరిగింది ఎక్కడ బ్రో? చెప్తాను, నేను యాక్చువల్ చెప్తాను ఆ పాయింట్. ఎందుకంటే కూడా నేను చిన్నప్పుడు శివాజీ సినిమా చూసే రజనీ సార్ ఫ్యాన్ అయ్యాను నేను. ఆ స్టైల్కి, ఆ చరిష్మాకి, ఆ స్టైల్ కూడా చాలా ఎఫర్ట్లెస్గా ఉంటుంది. చూసినప్పుడు భారీగా కష్టపడేసేది చేసేది అనే ఫీలింగ్ అస్సలు కలగదు. సో ఆయన ఎఫర్ట్ పెడతారు, కానీ చూసేటప్పుడు మాత్రం ఇంత స్టైల్గా ఇంత ఫ్రీగా చేస్తున్నారు. డైలాగ్ డెలివరీ కూడా, ఆయన నోరు తిరగడం కూడా చాలా స్పీడ్గా తిరుగుతుంది నోరు. అంటే మాట్లాడుతున్నప్పుడు తమిళ్లో ఆయన ఒరిజినల్గా మాట్లాడతారు కదా, తిరిగేటప్పుడు అంటే అంత స్పీడ్ తిరుగుతుంది నోరు. అది ఆయనకు చాలా ప్లస్ రంజిత్ సార్కి. సో ఆయన స్టైల్కి కానీ మాసి, అంటే ఆయన స్క్రీన్ ప్రెజెన్సే ఒక పర్ఫెక్ట్ మాస్ హీరోని చూసినట్టు అనిపిస్తుంది నాకు మాస్ అంటే చాలా ఇష్టం. సో అట్లా కనెక్ట్ అయ్యాను. సో అట్లా సార్కి పెద్ద ఫ్యాన్ అయ్యాను. అందుకే నువ్వు మాస్ థియేటర్లోనే కనిపిస్తావు బాబు. ఒక్కసారి నేను అనుకుంటా ఏంటి ఈరోజు కనిపించట్లేదంటే ఇంటర్వ్యూలో వస్తుంది, ఇలా నడుచుకుంటూ అలా వెళ్తావు. అవును బ్రో, అసలు ఓకే వచ్చాడు ఉన్నాడు మనిషి. మన కమ్యూనికేషన్ కూడా మ్యాక్సిమం సినిమా హాల్లోనే జరుగుద్ది కదా. అవును. సో ఫైనల్గా ఇన్ని సినిమాలు, ఇన్ని సాంగ్స్ పాడి, ఇన్ని షోస్ చేసావు కదా, నీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏంటి? అంటే నేను షోస్లో పాడిన సాంగ్స్లోనా, తెలుగు ఇండియన్ ఓన్లీ ప్రజెంట్ చెప్తాను. తెలుగు ఇండియన్కి వచ్చేసరికి నాకు నేను చేసిన పర్ఫార్మెన్సెస్లో నాకు జర్రా జర్రా, బొంబాట్, ఉసురైపోయేనే, ఇంకా ఓహోలేలా సాంగ్ నాకు చాలా ఇష్టం. నేను పర్ఫామ్ చేసిన వాటిలో అతిలోక సుందరి కూడా 5 సాంగ్స్. నా కోసం ఒక సాంగ్ పాడు, అతిలోక సుందరి పాడు. షూర్ బ్రో.